ఒక్క నిమిషం మస్తాన్ అలీ గారు సురేష్ గారు ఒక్క నిమిషం అయితే వినుషారెడ్డి గారు గతంలో మేము అడిగిన వాటికి మేడం ఒక్క నిమిషం మేము అడిగిన వాటికి ఆన్సర్ చేయలేదు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, పోలవరం నిధులు ఎందుకు రిలీజ్ చేయలేదు, అడపా నిధులు రిలీజ్ చేసి మా రాష్ట్రానికి ఏదో మేము చేశామని అనుకుంటే ఈ రాష్ట్రంలో ఏదో మేము చేశామని మీరు అనుకుంటే సింగిల్ గా పోటీ చేయకుండా మీరు వీళ్ళందరితో కలిసి వస్తామన్నారు. సురేష్ గారు ఒక్క నిమిషం వినుషారెడ్డి గారు చెప్పండి. మురళీకృష్ణ గారు నేను అంటే ఈ రెండు సైడ్స్ వస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంత ఫేమస్ ఛానల్ మీద అబద్ధాలు చెప్పకూడదండి. మణిపూర్లో అది మైతేయులకి కుకీలకి మధ్య జరిగిన గొడవ. అంటే మైతేయులు హిందువులు కుకీస్ క్రిస్టియన్స్ అని కాదండి. ఇప్పుడు పార్టీలే అది పవన్ కళ్యాణ్ గారు పాచిపోయిన లడ్డూలు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేశారు. వాటికి ఈ రోజు ఏ సమాధానం చెప్తారు, ఎలా వచ్చి కలిశారు? ఇది మీ ప్రత్యేక పార్టీ ప్రశ్న. ఆయన ఏమన్నారు రెండో చెప్తాను. మీరు ఈ టైంలో నేను ముగిచ్చేసిండే దాన్ని. మణిపూర్ లో మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. కాదు, అది రెండు తెగల మధ్య ఎన్నో దశాబ్దాల నుంచి జరుగుతున్న సమస్య. మొన్న మైతేయి వాళ్ళు అంటే జాతుల మధ్య వైరాన్ని ఆయన ఎందుకన్నారు మస్తాన్ వలి గారు? నేను చెప్తున్నా, ఎందుకంటే ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ పోకూడదు కదా. అండ్ సెకండ్ పాయింట్, ఇప్పుడు మీరు అడుగుతున్న పాయింట్కే వద్దాం. నేను ఆల్రెడీ స్పెషల్ స్టేటస్ గురించి నేను మీకు వివరణ ఇచ్చాను. నేను స్పెషల్ స్టేటస్ మీకు వివరణ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఆయన అడిగిన క్వశ్చన్, నిధులు ఎందుకు రావట్లేదు? ఈ సంవత్సరం గ్రాంట్స్ ఇవ్వడు మురళీకృష్ణ గారు. మొత్తం దేశంలో 1,40,000 కోట్లకు రుణాలు మీకు కొంచెం అటు ఇటుగా విడుదల. మీ పార్టీ కానీ మీరు కానీ దయచేసి ఒక నిమిషం మీ పార్టీ కానీ మీరు కానీ ఈ పొత్తుని సమర్థించుకోలేని పరిస్థితిలో ఉన్నారా? మీరు అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఇదే మోదీ గారిని, అది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూడా తిట్టారు. మరి అలాంటి వాళ్ళతో మీరు ఎలా కలుస్తున్నారు అనేది మీ ప్రత్యర్థి పార్టీలు పదే దాన్ని మీరు సమాధానం చెప్తారా చెప్పరా? మురళీకృష్ణ గారు మా పార్టీ అధినేత ఎవరు? నరేంద్ర మోడీ గారు. అంతకు తర్వాత ఎవరు? అమిత్ షా గారు. చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు కదా. వాళ్ళు తిట్టారు, వాళ్ళు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు ఏమైంది? గెలుపోటములు చూశారు, మళ్ళీ మా దగ్గరకు వచ్చారు. మేము రామ్దా కలిసి వస్తామంటే మేము జాయిన్ అయ్యాము. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి మాకు అన్నిటికన్నా ముఖ్యం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అంటే ఇదే. మురళీకృష్ణ గారు, వీ కేర్ మోర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ దాన్ ఫర్ అవర్ పార్టీ ఆర్ అవర్ సెల్స్. మీరు అర్థం చేసుకోవాలి, ప్రజల అభివృద్ధి మాకు చాలా ముఖ్యం. వాళ్ళు మాతో కలిసి వస్తామన్నందుకు మేము పొత్తు పెట్టుకున్నామని అమిత్ షా గారు చెప్తే మళ్ళీ నేను దాని గురించి క్లారిటీ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్కి వస్తాను. కేంద్రం ముందు నిధులు ఇమ్మంటే ఎందుకు ఇస్తుందండి? నెక్స్ట్ పాయింట్, కాగ్ రిపోర్ట్ నివేదిక ప్రకారం వీళ్ళు పీడీ అకౌంట్ల నుంచి విత్డ్రా చేసిన అమౌంట్ 48,000 కోట్లకు పైగా ఉంది. దానికి లెక్కలు ఎవరు చెప్తారు? పంచాయతీరాజ్ ఫండ్స్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు 7,000 కోట్లు? అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా 7,000 కోట్ల అప్పు ఎందుకు తెచ్చుకుంటున్నారు? వీళ్ళు ఇంత అభివృద్ధి చేస్తుంటే కార్పొరేషన్స్ ద్వారా వైట్ పేపర్ మీద ఎందుకు ఇవ్వట్లేదు? రాజకీయ అవసరాలు తప్ప రాష్ట్ర అవసరాలు లేవు అన్నది మీ ప్రత్యర్థి పార్టీల మాట. రెండు గమనించిన తర్వాతే ప్రజలకు ఏం తీర్పు చెప్తారు.